జరుగుతున్నటువంటి ఈ ఆడియో రిలీజ్ ని చక్కగా మీరు ఇంట్లో కూర్చొని మా మ్యూజిక్ TV9 అండ్ NTV ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. మరి నాలో ఒకడు అనే ఈ సినిమాని కోనేరు కల్పన గారు సమర్పిస్తున్నారు. అలాగే కల్పన చిత్ర బ్యానర్ లో ఈ మూవీ రాబోతోంది. సంథింగ్ స్పెషల్ గా ఉండాలి, మూవీ కొత్తగా ఉండాలి, అసలు కొత్తగా ఆలోచిస్తే ఓ రేంజ్ లో ఆలోచించాలి. అలాంటి మూవీస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకుంటే ముందు పర్ఫెక్ట్ చాయిస్ ఉండాలండి హీరోలో. అలాంటి ప్రయోగాలు చేసే హీరో, కొత్తగా కనిపిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరు అంటే ఇంకెవరు, మనందరి హార్ట్ ఫేవరెట్ మన డార్లింగ్ సిద్ధార్థ్ గారు. సో సిద్ధార్థ్ గారి ఫ్యాన్స్ అందరికి పండగే, ఎందుకంటే అలాంటి డిఫరెంట్ అండ్ ఎవర్ గ్రీన్ మూవీ వచ్చేసింది. సో మీ అందరి రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఎంతో మంది ఉన్నారని వెయిట్ చేస్తున్నారు. మరి సిద్ధార్థ్ గారు పని చేసేసారు, ఇప్పుడు కూల్ గా సైలెంట్ గా ఉన్నారు. వెల్కమ్ సిద్ధార్థ్ గారు. ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తో వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, మీ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకాసేపట్లో మీ అందరికి పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో గెస్ట్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం అండి. అందరికి ఒక మంచి గిఫ్ట్ ఈ రోజు సిద్ధార్థ్ గారు ఇవ్వబోతున్నారు. ఎస్, కాసేపట్లో తెలుసుకుందాం. అండ్ ఈ ఫంక్షన్ కి స్పెషల్ గా ఇంతమంది అతిథులు రావడం చాలా సంతోషకరం. మెయిన్ ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల వరకు వస్తుంది, అందరికీ ఒక కానుకగా అందిస్తున్నారు అంటే సి కళ్యాణ్ గారి సపోర్ట్ ఎంతగానో ఉందండి. ప్రత్యేకంగా ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ ప్రముఖ నిర్మాత FFI ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ రవి కొటార్క గారు కూడా ఈ రోజు మనతో ఉన్నారు. హార్టీ వెల్కమ్ సార్. నమస్తే సార్. అండ్ అలాగే SV కృష్ణారెడ్డి గారు ఎన్నో అపురూపమైన చిత్రాల్ని మన కానుకగా అందించారు. అమేజింగ్ డైరెక్టర్. హార్టీ వెల్కమ్ సార్. అండ్ తన రచనతో, తన దర్శకత్వంతో అందరినీ మెప్పించినటువంటి భారవి గారు మనతో ఉన్నారు. హలో సార్, హార్టీ వెల్కమ్. ఒక్కొక్క అతిథిని ఈ వేదికపై మనం చూద్దాం, కలుసుకుందాం, వారి మనోభావాలను తెలుసుకుందాం, వారిలో ఉన్న మరొక మనిషి ఎవరో కూడా తెలుసుకుందాం అండి. నాలో ఒకడు అంటే మనం జనరల్ గా పైకి ఒకలా కనిపిస్తూ ఉంటాం, మన ఆలోచనలు మరోలా ఉంటాయి. మనలోనే మనకు తెలియని వ్యక్తి ఉంటారు, మనకు తెలిసిన వ్యక్తి ఉంటారు, పబ్లిక్ కి తెలియని వ్యక్తి ఉంటారు. సో అలా రకరకాల మనుషులు ఉంటారు. అయితే మనలోని ఆ కొత్త పర్సన్ ఎవరు, మనకు తెలిసిన ఆ పర్సన్ ఎవరు తెలుసుకుందాం మన స్పెషల్ గెస్ట్ల ద్వారా. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ట్రెడిషనల్ గా మనం స్టార్ట్ చేద్దామండి. ఒక మంచి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు సింగర్ రమణ గారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాలో ఒకడు అంటే ఎలా ఉండబోతోంది, సైలెంట్ గా వచ్చింది, బట్ వచ్చిందంటే చాలండి ఒక సునామీలా విజృంభించబోతోంది అని మాత్రం అర్థమవుతోంది. ప్లజెంట్ గా ఉంది వెదర్ అంతా. ఈ మూవీ ఎంట్రీ కూడా అలాగే ఉంది. ఆడియో సూపర్ గా ఉండబోతోందండి. టోటల్ గా 5 సాంగ్స్, ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ రేంజ్ లో ఉండబోతోంది. ఫెంటాస్టిక్ మ్యూజిక్ ని మనకు అందించారు సంతోష్ నారాయణ్ గారు. ఆల్రెడీ పిజ్జా అనే మూవీకి ఎక్సలెంట్ మ్యూజిక్ ని అందించారు. అఫ్ కోర్స్ నేషనల్ అవార్డ్ విన్నర్ వారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారానే వారి టాలెంట్ ఏంటో అందరికీ ప్రూవ్ అయింది. అండ్ ఎన్నో ఎక్స్ట్రాడినరీ మూవీస్ కి మ్యూజిక్ ని అందించారు. అటు తమిళ్, కన్నడ, తెలుగు చాలా బిజీగా ఉన్నారండి. మరి ఇలాంటి ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ ని అందించడానికి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు మన హీరో రానా గారు. హార్టీ వెల్కమ్ రానా గారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తో ఫ్యాన్స్ అందరూ రానా గారిని రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే
డాక్టర్స్ కి ఒక సెలబ్రిటీ స్టేటస్ ని తెచ్చినటువంటి డాక్టర్ గారు మన డాక్టర్ గురువారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు వారు కూడా తమ బెస్ట్ విషెస్ ని అందించడానికి ఈ ఆడియో రిలీజ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాని అందంగా మలిచారు, ఊహాతీతంగా మలిచినటువంటి దర్శకులు చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ తన పని తాను చాలా సిన్సియర్ గా చేసి డెబ్యూ మూవీతోనే గ్రేట్ డైరెక్టర్ అనిపించుకునే ఇదిలో ఉన్నారండి. సో అలాంటి సిన్సియర్ అండ్ హార్డ్ వర్క్ టాలెంట్ ఎక్కడున్నా సరే వారిని ఎంకరేజ్ చేయడం సిద్ధార్థ గారికి స్పెషల్ వారు వాల్యూ ఇస్తూ ఉంటారు సిద్ధార్థ గారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ప్రయోగాత్మకంగా వస్తూ ఉంటారు, అందరినీ మెస్మరైజ్ చేస్తారు, అందరినీ ఆలోచింపు చేస్తారు. మరి డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ ఇలాంటి మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నటువంటి ప్రసాద్ గారిని ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తో మనం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మరి సిద్ధార్థ గారు అంటే ఎన్నో హిట్ మూవీస్ మాకు గుర్తొస్తూనే ఉంటాయి. మీరు వస్తారంటే మేము వద్దంటామండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. 180 బొమ్మరిల్లు, అబ్బా వారు ఏ సినిమా చేసినా సరే అంతే మనసులో అలా ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ ని మిగిల్చి మరి వెళ్తారు. మళ్ళీ వారి రాక ఎప్పుడా 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 అని అందరూ ఎదురు చూస్తుంటారు. అలాంటి సిద్ధార్థ గారికి అంటే ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువే అవుతుంది. సో ఈ రోజు సిద్ధార్థ గారు స్పెషల్ గా ఫ్యాన్స్ అందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. కాసేపు వెయిట్ చేస్తుండండి. ఇప్పుడు మాత్రం ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూద్దామండి. కళ అనే ఒక అమ్మాయి చాలా చక్కగా కళని ఆరాధిస్తూ విఘ్ననాథుడు వినాయకుని స్తుతించడానికి మన ముందుకు వస్తున్నారు సత్య డాన్స్ టీమ్ తో కలిసి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
it up, give it up. Hey yo, give it up. That's right. I got my bong in my cup and I'm about to bust it up. అద్భుతం, అమోఘం, నిజంగా చాలా అట్రాక్టివ్ గా పర్ఫామ్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు సత్య డాన్స్ టీమ్ అండ్ కళ. మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు సంతోషం మ్యాగజైన్. సురేష్ కొండేటి గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలని మన కానుకగా అందించారు. ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితులు శ్రీ సురేష్ కొండేటి గారు. అలాగే వారితో జత కలిసి ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా రావడానికి మరొక రీజన్ TTimenews.com. సో స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ గారు. అలాగే FM పార్ట్నర్ రెడ్ FM. థ్యాంక్ యూ రెడ్ FM. మరి ఇంత చక్కగా ఇంత వండర్ఫుల్ గా జరుగుతున్నటువంటి ఈవెంట్ ని ఇంట్లో కూర్చొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే రీజన్ మా మ్యూజిక్ TV9 NTV. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ తెలుగు అనే డిఫరెన్స్ లేకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మన సిద్ధార్థ్ గారు. సో వారికి సంబంధించినటువంటి ఎన్నో హిట్ నెంబర్స్ ని మన సింగర్స్ ఇప్పుడు వినిపించబోతున్నారండి. సో ప్లీజ్ వెల్కమ్ ఆ సింగర్స్. వీళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్ గా మనందరికి సుపరిచితులు. సో ఇప్పుడు రాబోతున్నారు పర్ణిక, రఘురామ్, శశాంక్, దినకర్ అండ్ రమ్య, మౌనిక. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చంద్రులో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా, నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే తారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. తగిలెను పదములు రెండు అక్షులాయను వేళ్ళ చివర పూలు పూసెను కనుబొమ్మలే దిగి మీ సమాయను ఆలే 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 హే ఆనంద బాష్పాల్లో మునిగా కలగండ సుకుంటూ నడిచా ఒక చీమై, నీ నీళ్ళల్లో పై పైన నడిచా
అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడుగా అదిరే అదిరే కన్నే అదిరే That's what we say. Isangitam, Sondagitam. Vedanalo, Puttinagitam. To be a star, we'll show you how. Reach all the skies and never, never give it up. Oh, 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 oh. నిజంగా సిద్ధార్థ్ గారి మ్యూజిక్ అంటేనే వారి మూవీలోని మ్యూజిక్ అంటేనే చాలా పెప్పీగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ మధ్యలో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి ప్రసాద్ రమర్ గారు ఫస్ట్ ప్రయత్నంలోనే ఒక డిఫరెంట్ మూవీని మనకు అందిస్తున్నారండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు క్రియేటివిటీ ఉండాలి, కొత్తగా ఆలోచించాలి అంటారు కదా. ఎక్స్ట్రాడినరీగా ఇంకో రేంజ్లో ఆలోచించినటువంటి మూవీ అండి ఇది. సో లూసీ అనే ఆల్రెడీ కన్నడలో మూవీ వచ్చింది, దానికి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కానీ ఆల్మోస్ట్ మన ఇండియాలోని అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్దలందరూ, క్రిటిక్స్ అందరూ బెస్ట్ మూవీ అని ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చినటువంటి మూవీ. ఆ మూవీ చూడగానే సిద్ధార్థ్ గారికి ఎంతో నచ్చి ఎస్ నేను చేస్తాను అని ముందుకొచ్చి మరి ఇలాంటి డిఫరెంట్ మూవీని ఇప్పుడు మనకు అందించబోతున్నారండి. మరి ప్రొడ్యూసర్గా ఎవరు రాబోతున్నారో తెలుసా ఈ మూవీతో? నిజంగా ఎవరు ఊహించినటువంటి ఒక ప్రొడ్యూసర్ అండి. యంగ్ చార్మింగ్ గర్ల్, చాలా అందంగా ఉంటుంది. ఇంత టీనేజ్ లో ఇంత పెద్ద బాధ్యత అనిపిస్తుంది తనని చూస్తుంటే. అందమైన పేరు ప్రకృతి, ఒక యంగ్ గర్ల్, తనే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండి. సినిమాలంటే ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి. ఏ లాంగ్వేజ్ లో అయినా సరే అది సినిమా అయితే చాలు చూసేస్తారు తను. ఏ సినిమాలో అది బెంగాలీ, ఒరియా, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ సినిమా అయినా సరే ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, తను అడిగితే చెప్పేస్తుందండి. అంత సినిమా ప్రేమికురాలు మన ప్రకృతి.
విజువల్ కమ్యూనికేషన్ చేస్తోంది అండ్ అలాగే అమెజానిక్ డిజైనర్గా కూడా చేస్తూ సినిమాపై ఉన్నటువంటి అభిమానంతో ఇప్పుడు నాలో ఒకడు అనే మూవీని మనకు అందిస్తోంది ప్రొడ్యూసర్ ప్రకృతి. తను ఎంత మంచి డెసిషన్ తీసుకుందంటే చెన్నైలో లయోలా కాలేజ్లోని స్టూడెంట్స్ అందరూ ది బెస్ట్ మూవీ అంటూ అందరూ సపోర్ట్ చేసి మూవీని తీసుకోవాల్సిందే అని సూపర్ రేటింగ్ ఇచ్చి మరి తన చేత ఈ మూవీని అంటే ప్రొడ్యూస్ చేయించేలా చేశారండి. సో తనే బ్యూటిఫుల్ ప్రకృతి. ఎవరి గురించి అయితే చెప్తున్నామో తనని ఈ స్టేజ్ పై మీరు చూడాలనుకున్నారు కదా. సో ప్లీజ్ వెల్కమ్ ప్రకృతి అంటూ ది డస్ ప్లీజ్. ఎస్, తనే బ్యూటిఫుల్ ప్రకృతి అండి. ఈ రోజు గెస్ట్లందరినీ తనే ప్రేమగా రిసీవ్ చేసుకోబోతోంది. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు సందీప్ కిషన్ గారు అండ్ హీరో నాని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్. మరి నాలో ఒకడు, మనలోని ఆ ఒక్కరు ఇంకొకరు ఎవరో తెలుసుకుందాం. ఒక్కొక్కరిలోని ఒక్కొక్క డిఫరెంట్ వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. నాలో ఒకడు మూవీలోని ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి మన హీరో అంటే ఆల్రెడీ బాహుబలి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వారు కనిపిస్తే చాలు, ఆ పేరు వినిపిస్తే చాలు అందరూ బాహుబలి బాహుబలి అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా నాయుడు గారి కుటుంబం కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. హీరో రానా గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ రానా గారు. ఒక్కసారి గ్రాండ్ గా అప్లాస్ తో వారిని ఇన్వైట్ చేయండి. హార్టీ వెల్కమ్ రానా గారు. 6 అడుగుల ఆజానుబాహుడు అందగాడు మన రానా గారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ కోనేరు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. కోనేరు కల్పన గారు ఎంతో సపోర్ట్ ఇస్తూ మన ప్రకృతిని నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆవిడ్ని కూడా ఇంకాసేపట్లో మనం ఈ వేదికపై కలుసుకుందాం అండి. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ ని అందించడానికి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇక్కడికి విచ్చేశారండి. వారు ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, వాట్ నాట్, ఎన్నో టాలెంట్స్ వారి సొంతం. ఓ రేంజ్ లో అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించినటువంటి ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మరెవరో కాదు, మనందరికీ ఆప్తులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు. హార్టీ వెల్కమ్ సార్. సో సాంగ్ లాంచ్ చేసే ముందు రానా గారు, మీలో ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అంటే మీకు తెలియకుండా మీలో ఇంకొకరు. అంటే నేనే అంటున్నాను, ఇంకోటి ఉంటే మళ్ళీ ఏమైపోతుంది. ఫస్ట్లీ అందరికి నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు పోస్టులో సిద్ధార్థ్ ఫోటో చూస్తున్నా. అండ్ ఇందాక నేను సిద్ధార్థ్ కింద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బాయ్స్ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానో, నువ్వు వస్తానంటే వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో మాట్లాడుతున్నాను. అంటే 2002 బాయ్స్ అని ఇందాక చెప్పాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నాడు సిద్ధార్థ్, ఇప్పుడు ఈ పోస్టర్లో ఇంకా అలానే ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చాలా ఇంప్రెస్ అయ్యాను సిద్ధార్థ్ని చూసి. ఫస్ట్ టైం అంత ఫుల్ గడ్డం పెరిగింది. సో ఈ వయసులో గడ్డం పెరుగుతుంది సిద్ధార్థ్, కంగ్రాచులేషన్స్, పెద్దోడు అవుతున్నావు. అండ్ ఇందాక మల్టీ టాలెంటెడ్ అండి. డెఫినెట్ గా ఈజ్ అ వెరీ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అద్భుతంగా పాడతాడు, అద్భుతంగా నటిస్తాడు, వివిధ భాషల్లో నటిస్తాడు. అండ్ తనకి ఈ సినిమా ఒరిజినల్ కన్నడలో లూసీ అనే చిత్రం చాలా అద్భుతమైన చిత్రం అండి. ఒక కన్నడలోనే డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి ఒక కథని తను ఎంచుకుని తను చేయడం, అది ఇప్పుడు తెలుగులో రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అచెట్టి పురుగు గుండెల్లోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి గుచ్చి గుచ్చి అడుగుతోందిరా. వడ్డీ కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా, అది నా ఎట్టు పళ్ళ తీరు చూపి చంపుతోందిరా. తంజావూరు బొమ్మలాగా తైత కాడినా నేనే ఒప్పో తప్పో మాటలన్నీ కుమ్మరించిన, గిర్రం తిరిగే బొంగరంలా కొట్టుకుంటున్నా నే పైడి బొమ్మ పాట వింటూ వంత పాడినా. అచెట్టి పురుగు గుండెల్లోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి కుచ్చి కుచ్చి అడుగుతోందిరా. బట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా, అది నా ఎట్టు పళ్ళ తీరు చూపి చంపుతోందిరా.